నమస్కారం. ఆధార్శీల రాష్ట్రీయ కరికులం నుండి ప్లానింగ్ ఫర్ యాక్టివ్ ప్లే బేస్డ్ లెర్నింగ్ వీడియో సిరీస్కి స్వాగతం. ఈ వారం థీమ్ పండుగలు. పండుగలు వ్యక్తులకు మరియు సమాజానికి చాలా ప్రయోజకరంగా ఉంటాయి. అవి జీవితంలో కొత్త శక్తిని తెస్తాయి మరియు పరస్పర ప్రేమ మరియు సోదర భావంతో బంధాన్ని నేర్పుతాయి. రండి, ఈ వారం పిల్లలతో కలిసి ఎలాంటి కృత్యాలు చేయబోతున్నామో తెలుసుకుందాం. రండి, సోమవారం మరియు మంగళవారాల్లో చేయవలసిన కృత్యాల గురించి తెలుసుకుందాం. బ్లాక్ 1 స్వాగతం మరియు ఆటలు. నమస్తే చెబుతూ పిల్లలందరికీ స్వాగతం పలకండి. దాని తరువాత పరిశుభ్రత తనిఖీ చేయండి. ఇప్పుడు పిల్లలను వారి స్థానంలో నిలబడి ఎస్ మేడం అని చెప్పండి. ఇప్పుడు స్వేచ్ఛ ఆటల వస్తువులను ఇవ్వండి. ఆట పూర్తి అయిన తరువాత వస్తువులను సరైన ప్రదేశంలో ఉంచమని ప్రోత్సహించండి. బ్లాక్ 2 ఆడండి మరియు నేర్చుకోండి. పిల్లలను వృత్తాకారంలో నిలబెట్టి తీపి పండ్ల పాట అనే బాలగేయాన్ని పాడించండి. ఇప్పుడు డబ్బు విలువను అర్థం చేసుకోండి మరియు లావాదేవీలు జరపండి. అక్షరాలను గుర్తించుట. ప్రాథమిక భాషా ధ్వనులను అక్షరాలతో జత చేయడం. ఇప్పుడు సరదా ఆకారాలు తయారు చేయండి, రంగు వేయండి, ముద్రించండి. ఇప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది? భావోద్వేగాలను అర్థం చేసుకోండి మరియు గుర్తించండి. బ్లాక్ 3 ప్రతిబింబం మరియు వీడ్కోలు. బయటకు వెళ్లి కుంటుతో దూకే ఆట ఆడండి. ఇప్పుడు అందర్నీ వృత్తాకారంలో కూర్చోపెట్టండి. ఈ రోజు మనం ఏమేమి చేశాము? మీకు ఏది నచ్చింది అడగండి. మంగళవారం రోజు ఇటువంటి కృత్యాలను నిర్వహించండి. ఇంట్లో సరదా ఆటలు. ఇంటి వద్ద ఇంట్లోని వస్తువులతో బజారును ఏర్పాటు చేయండి. బొమ్మల డబ్బుతో వస్తువులను కొనడానికి మరియు విక్రయించడానికి ప్రోత్సహించండి. రండి, బుధవారం మరియు గురువారాల్లో చేయవలసిన కృత్యాల గురించి తెలుసుకుందాం. బ్లాక్ 1 స్వాగతం మరియు ఆటలు. ఇప్పుడు చేతితో తలపై నిమురుతూ స్వాగతం పలకండి. దాని తరువాత పరిశుభ్రత తనిఖీ చేయండి. ఇప్పుడు పిల్లలను వారి స్థానంలో నిలబడి ఎస్ టీచర్ అని చెప్పండి. ఇప్పుడు స్వేచ్ఛ ఆటల వస్తువులను ఇవ్వండి. ఆట పూర్తి అయిన తరువాత వస్తువులను సరైన ప్రదేశంలో ఉంచమని ప్రోత్సహించండి. బ్లాక్ 2 ఆడండి మరియు నేర్చుకోండి. పిల్లలను వృత్తాకారంలో నిలబడి 1 2 3 4 అనే బాలగేయాన్ని పాడించండి. ఇప్పుడు అదే వస్తువు చూడండి మరియు సరిపోల్చండి. వారం మరియు నెల పేర్లు మరియు సంబంధిత సంఘటనల గురించి చర్చించండి. ఇప్పుడు నటించండి. కుటుంబం, సంబంధాలు మరియు వ్యవసాయం. స్పర్శ అనుభూతి చెందండి మరియు గుర్తించండి. విభిన్న ఆకృతులను అర్థం చేసుకోండి. బ్లాక్ 3 ప్రతిబింబం మరియు వీడ్కోలు. బయటకు వెళ్లి తోక పట్టుకునే ఆట ఆడండి. ఇప్పుడు అందర్నీ వృత్తాకారంలో కూర్చోపెట్టండి. ఈ రోజు మేము ఏమేమి చేశాము? మీకు ఏది నచ్చింది అడగండి. గురువారం రోజు ఇటువంటి కృత్యాలను నిర్వహించండి. ఇంట్లో సరదా ఆటలు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలోని పండుగలకు సంబంధించిన కథలను పంచుకోండి. ఈ పండుగలో మీకు నచ్చినది ఏమిటి వంటి ప్రశ్నలు అడగండి. రండి, శుక్రవారం మరియు శనివారాల్లో చేయవలసిన కృత్యాల గురించి తెలుసుకుందాం. బ్లాక్ 1 స్వాగతం మరియు ఆటలు. పిల్లలందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి స్వాగతం పలకండి. దాని తరువాత పరిశుభ్రత తనిఖీ చేయండి. ఇప్పుడు పిల్లలను వారి స్థానంలో నిలబడి ఎస్ మ్యామ్ అని చెప్పండి. ఇప్పుడు స్వేచ్ఛ ఆటల వస్తువులను ఇవ్వండి. ఆట పూర్తి అయిన తరువాత వస్తువులను సరైన ప్రదేశంలో ఉంచమని ప్రోత్సహించండి. బ్లాక్ 2 ఆడండి మరియు నేర్చుకోండి. పిల్లలను వృత్తాకారంలో నిలబెట్టి హ్యాండ్స్ అప్ హ్యాండ్స్ డౌన్ బాలగేయాన్ని పాడించండి. ఇప్పుడు ఉష్ణోగ్రత వ్యత్యాసాన్ని గుర్తించండి. చూడండి, వెతకండి, సరిపోల్చండి మరియు పరీక్షించండి. ఇప్పుడు తలాన్ని అర్థం చేసుకోవడం. పైకి మరియు క్రిందకి తేడాలను అర్థం చేసుకోండి. ఇప్పుడు సరదా రేఖలు. నిటారుగా మరియు వంకర రేఖలు గీయండి. ఇప్పుడు జంతువులు, కీటకాలు మరియు పక్షులు గుర్తించండి మరియు వివరించండి. బ్లాక్ 3 ప్రతిబింబం మరియు వీడ్కోలు. బయటకు వెళ్లి 4 ఎర్ర లారీలు, 4 పచ్చ లారీలు ఆట ఆడండి. ఇప్పుడు అందర్నీ వృత్తాకారంలో కూర్చోపెట్టండి. ఈ రోజు మేము ఏమేమి చేశాము? మీకు ఏది నచ్చింది అడగండి. శనివారం రోజు ఇలాంటి కృత్యాలను నిర్వహించి వయసుకు తగ్గట్టుగా వారానికి సంబంధించిన వర్క్ షీట్లు చేయించండి. ఇంట్లో సరదా ఆటలు. కాగితాన్ని మడత పెట్టడం ద్వారా విమానాలు మరియు ఇతర వస్తువులను తయారు చేయడానికి ప్రేరేపించండి. ఈ రోజు మనం పండుగల గురించి తెలుసుకున్నాము. పండుగలకు సంబంధించిన కథలను పిల్లలతో పంచుకోమని తల్లిదండ్రులను కోరుతున్నాము. పిల్లలతో కలిసి చేసిన కృత్యాల అనుభవాలను మాతో తప్పకుండా పంచుకోండి. ధన్యవాదములు.